హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న ముగ్గులయ్యి కలర్స్‌తో అవి వేశాను కదండీ! ఆ రోజైతే ఇగోండి కలబంద మొక్క డబ్బాకి కూడా నేనైతే పెయింట్ చేసుకొని ఇలా ముగ్గులైతే అదే డిజైన్ అయితే వేశానండి. అది మీకు చూపించలేదు నేను. మనీ ప్లాంట్ డబ్బాకి కూడా నేను మీకు చూపించలేదు, దానికి డిజైన్స్ చేశానన్నమాట. ఈ డబ్బాకి ఏంటంటే మనీ ప్లాంట్ ఆకుని పెయింట్ చేసి నేను ఆ డబ్బాకి అయితే ప్రింట్ చేశానన్నమాట. ఆ డిజైన్ అలా వేసానండి. ఈ మనీ ప్లాంట్ డబ్బాకి కూడా డిజైన్ అలా నాకు వచ్చినట్టు నేనైతే వేసుకున్నాను. చూసారు కదా, ఈ రెండు మీకు చూపిద్దామని అయితే నేను ఈ వీడియో అయితే తీయడం జరిగిందనమాట. మొన్న అలా పెయింట్ చేసి వదిలేసాను, కానీ అది ఆరిన తర్వాత నేను ఇదైతే డిజైన్స్ చేశానండి. ఈ వర్షం ఒకటి ఎక్కువ పడుతుంది కదా, చల్లగా ఉందని చెప్పి నేనైతే బజ్జీలు వేద్దామేమో అనుకుని చూస్తే శనగపిండి లేదండి. దానివల్ల నేను ఏంటంటే ఉల్లిగారెలు వేద్దామని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఉల్లిగారెలు వేస్తానండి. వర్షం అయితే బాగా పడుతుందన్నమాట. చూసారు కదా ఎంత వర్షం వస్తుందండి, గాలి కూడా బాగా వస్తుంది. వర్షాలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయండి. బయట తిరుగుతున్న వాళ్ళు, అదే రోడ్ల మీద మనకి జర్నీ చేసిన వాళ్ళు, అటు ఇటు పనులకు వెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఓకేనండి. ఎందుకంటే మనకి వాటర్ నిలిచిన చోట అక్కడ రాయే ఉంటుందో గొయ్యే ఉంటుందో ఏమీ కనిపించదు. కేర్ఫుల్గా ఉండండి. ఓకేనండి. అలా నేనైతే ఉల్లిగారెలకి ప్రిపేర్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి అయితే వేసుకున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి స్నాక్స్లా కూడా ఉంటాయి కదని చెప్పి నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఆ రోజు మా వారు కూడా వర్షం పడుతుందని ఇంటి దగ్గరే ఉన్నారనమాట. ఇంకా బజ్జీలు అయితే బాగుండు, కాకపోతే చెప్పాను కదండి శనగపిండి లేదని, అందువల్ల అయితే నేను ఇది ప్రిపేర్ చేసుకున్నాను. అందులో ఒక గారి వేగింది ఉంది, ఏంటో చూసారు. ఎందుకంటే ఆయిల్ బాగా మరగడం వల్ల ఒకేసారి అది మాడినట్టు వచ్చేసాయని చెప్పి నేను 2 గారెలు అయితే తీసి పక్కన పెట్టాను అనమాట. ఇంకా మరీ మాడిపోతాయని అలా అయితే గారెలు అయితే కంప్లీట్ చేశానండి నేను. నైట్కి అయితే నేను వామన్నం అయితే చేశానండి. ఇదంతా ఫ్రైడే వ్లాగ్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సాటర్డే వీడియో కూడా ఇందులోనే యాడ్ చేశాను, చూసేయండి. హలో అండి. మాకైతే వర్షం 3 డేస్ నుంచి అయితే చితకొడుతుందన్నమాట. చూసారు కదా, అసలు ఎడతెరపు ఇవ్వకుండా వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది. అసలు ఒక్క క్షణం కూడా ఆగట్లే అనమాట, అలా ఉందండి. చూసారు కదా ఎలా పడుతుందో. వైజాగ్ అయితే వర్షాలతో ఇలా నిండిపోయిందనమాట. వైజాగే కాదండి, ఇక్కడ ప్రతి చోట కూడా వర్షాలు అయితే ఉన్నాయి. మీకు కూడా ఎలాగే పడుతుందండి. చూసారు కదా, మా కాకరపాదు అయితే ఎండిపోయిందండి. ఎందువల్ల ఏంటో ఎప్పుడు వాటర్ వేసే ఉంటుంది. మళ్ళీ ఇందులో 2 సార్లు, ఒకసారి పేరుపాదు ఒకటి వేసాను, అది రాలేదు. ఇలా వచ్చినా ఎండిపోతుంది అన్నమాట, ఎందువల్ల తెలియదు. మా నిమ్మ చెట్టు అయితే పెద్దదైందండి. చూసారా, నిమ్మ చెట్టు అయితే పెద్దదైంది. అమ్మో, ఉరుములు చూసారా, వినిపిస్తున్నాయా మీకు? పచ్చిమిర్చి మొక్క వేరేది వచ్చింది, ఇందులో ఉండేదండి. ఆ మొక్క అయితే ఎండిపోయింది, అది కూడా. మరి ఎందువల్ల ఏంటో తెలియదు. వాటర్ అయితే ఎప్పుడో పోస్తాను. ఇదిగోండి, ఇక్కడ పుదీనా ఉండేది కదా ఇంతకుముందు, అది ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ రావడం స్టార్ట్ అయింది. ఇందులో కూడా వేసానండి. ఇగో బాగానే వచ్చింది ఇది కూడా. ఇదైతే ఖర్జూరం మొక్క అనుకుంటా అండి. ఇందులోని గులాబీ చెట్టు దగ్గర ఖర్జూరం మొక్క అయితే వచ్చింది. పచ్చలు వేసాను, చూసారు కదా, పచ్చల కూర రాలేదు. మెంతులు వేసాను, అవి కూడా కట్ చేస్తానండి, కొంచెం వచ్చింది. మా కలబంద ఇదైతే ఈ మొక్క ఎప్పుడో వేసి 1 year అయిందండి. నేను కిందకి వెళ్ళి చలార్ దగ్గర వచ్చిందనమాట, కింద అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను నేను ఈ మొక్క అయితే. ఇది అలాగ ఒక్క పువ్వైనా పోస్తుంది అన్నమాట అండి, ఒక్క పువ్వైనా వస్తుంది. ఇవ్వండి, ఇంకా మొగ్గలతో అయితే ఉంది.
కనిపిస్తుందా అన్నమాట. వాటర్ చూడండి, వర్షం బాగా ఇవ్వండి మెట్ల మీద నుంచి వచ్చేస్తుంది అన్నమాట. పైనుంచి అయితే వాటర్ అయితే వచ్చేస్తుందండి. ఇది చూడండి, ఇవ్వండి నా ముగ్గు అయితే మొన్న వర్షం పడిందండి. నేను కరెక్ట్గా ముగ్గు వేసిన రోజే వర్షం అయితే వచ్చింది. ఆ రోజైతే దీన్ని కాపాడుకున్నానండి, అలాగా తడిచిపోతుందేమో అని. లేదు, బాగానే ఆరిపోయిందండి. ఇవ్వండి డబ్బాదైతే నేను ఇందులో మట్టి వేసానండి బాటిల్ తోటి. ఇలా కొట్టడంతో ఇక్కడ ముక్క అయితే చిన్న ముక్క ఇరిగిపోయింది. చూసారు కదా, నా తప్పే. మందంతా హడావిడి పనులండి, అలా అయితే చేశానండి. చూసారు కదా వర్షం. నా వాయిస్ వినిపిస్తుందండి మీకు. వర్షం ఎక్కువగా ఉందన్నమాట, దానివల్ల డిస్టర్బెన్స్ కింద ఉంది. చూడండి నేచర్ ఎంత అందంగా ఉందో. అందుకని మీకు డైరెక్ట్గా నేను వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. నాకు బాగా అనిపించింది. గాలి అయితే బాగా వేస్తుందండి, చాలా ఎక్కువ గాలి అయితే వస్తుందన్నమాట. త్రీ డేస్ అయిందండి బట్టలు అవి ఉతికి. నేను అలానే మొత్తం బట్టలన్నీ ఉతికాను, చిన్న తెరుపు వచ్చింది కదా అని. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఎక్కడ ఆగట్లేదు, ఒక్క నిమిషం కూడా ఆగట్లేదు ఈ వర్షం. ఎక్కడ ఆరబెట్టనండి. ఇవ్వండి ఇక్కడ తీగలు అయితే మాకు వర్షం అయితే వస్తే ఇవ్వండి ఇలా తడిచిపోతాయి బట్టలు. ఆరబెట్టుకోవడానికి అయితే అవ్వదన్నమాట. మా పక్క వాళ్ళు అయితే ఇవ్వండి ఇలా బట్టల తాడు అయితే బాగా కట్టుకున్నారు. మాకైతే అవ్వదు, ఎందుకంటే ఇటే నడుస్తారు కదండి, అందువల్ల మాకు ఇక్కడ అవ్వదు. లోపల బెడ్రూమ్లో, ఇంకో బెడ్రూమ్లో అయితే ఆరబెట్టుకున్నాను అన్నమాట నేను. ఈ వర్షానికి చక్కగా వేడి మిరపకాయ బజ్జీలు కానీ పకోడీలు కానీ వేసుకుంటే ఉంటుందండి, అద్దరిపోద్ది అన్నమాట. అంతే కదండి. మా నిమ్మ చెట్టుకి ఎప్పుడు నిమ్మకాయలు వస్తాయా అని చూస్తున్నానండి. చెట్టు అయితే పెద్దది అయిపోయిందన్నమాట, బాగానే పెద్దదైంది. నిమ్మ చెట్టుకి ఎక్కువ వాటర్ అవసరం లేదండి, అది తొందరగానే లేట్గా పెరుగుద్ది. 1 year అయిందండి నేను ఈ గింజలు వేసి, నిమ్మకాయ గింజలు. అలాగే ఇప్పటికైతే కొంచెం పెరిగిందనమాట. ఈ వర్షం గురించి మా పిల్లలకైతే స్కూల్ కూడా సెలవేనండి. ఇవ్వండి సెలవైనా సరే మా పిల్లలు చదువుతారనమాట, ఎందుకంటే ఎగ్జామ్స్ అనమాట అండి. పిల్లలకి చదువుకుంటారనమాట ఇంటి దగ్గర ఉన్న. హాయ్ చెప్పమ్మా.